ఈ దేవుని సన్నిధి మనలో బలాన్ని నింపుతుంది. ఈ దేవుని సన్నిధి మనలో నూతనమైనటువంటి శక్తి నింపుతుంది. ఈ దేవుని యొక్క సన్నిధి మనలో నూతనమైనటువంటి ఆలోచనలు మనకిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఆ సన్నిధిని మనం ఎప్పుడు కూడా వెంబడించాలి. ఆ సన్నిధిని మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందులోనే భాగంగా ఈ రాత్రి కూడా దేవుడు తన సన్నిధిని మనకి ఇస్తున్నాడు. మీరు ఉన్న చోట అట్లాగే దేవుని మందిరంలోని సమాజంగా కోరుకుంటూ మనము ఈ సన్నిధిని కోరుతున్నాము. ఈ సన్నిధికి మనం వస్తూ ఉన్నాము. ఈ దేవుని సన్నిధి మన జీవితాల్లో మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని నడిపిస్తుందని విశ్వాసంతో, నిరీక్షణతో ఈయన సన్నిధిని అనగా యేసు సన్నిధిని, దేవుని సన్నిధిని, త్రియేక దేవుని సన్నిధిని మనము కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాము. నిశ్చయముగా దేవుని సన్నిధిని మనలోని గొప్ప మార్పుని, మేలు కలిగి చేస్తాయి. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ రాత్రి కూడా నీ ప్రజలంగా మేము నీ సన్నిధిలో చేరి నీ కృపాసన గదుకు నీ రక్తము చేత కడగబడిన వారిని చేరి వచ్చాము. పరిశుద్ధాత్ముడే రాత్రి మరొక మారు మా అందరితో మీరు మాట్లాడమని, మా జీవితాన్ని నీ చిత్తము నెరవేరుస్తూ నీకు ప్రార్థించినటువంటి అనుభవాలు మనందరూ నడిపించమని, ఏ సంగతులైతే నువ్వు మాకు వచ్చి ఉన్నావు, ఏ సంగతులైతే మాకు నేర్పిస్తూ ఉన్నావు, అటువంటి అందరము కూడా మా జీవితాన్ని సరిదిద్దుకొని, మా జీవితాన్ని సరిచేసుకొని మేము నీ వాక్యములోని స్థిరపడటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేము నువ్వు కోరుకున్నటువంటి ప్రార్థన మా జీవిత అనుభవాల్లో మేము చేస్తూ, నీ నామమును గొప్ప చేస్తూ మా జీవితాల్లో మేము దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉండి ఈయన సన్నిధిని కోరుకుంటూ ఉన్నారు, వారందరినీ కూడా ఈ రాత్రి మీరు దర్శించమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కొరత, ప్రతి కొదువు, ప్రతి అసంతృప్తిని తొలగించి వారికి సంతృప్తిని, సమృద్ధిని, సమాధానము, సంతోషమును కలిగించేయమని ప్రార్థన చేస్తున్నాము. నేను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా నూతనమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వండి, నూతనమైనటువంటి ఉద్యమం వారిలో కలిగించండి, నూతనమైనటువంటి కార్యములు వారి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ప్రభువైనా ఇంకా నీకు దూరం అయిపోతున్నారో వారిని కూడా మీరు నీ సన్నిధికి నడిపించమని, నీకు సమీపంగా తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఈ ప్రార్థనా సమావేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా అందరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి కార్యమును చేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆలోచిస్తుంది. 17వ కీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. 17వ కీర్తన మొదటి వాక్యాన్ని. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ, అలాగనే ఆన్లైన్ లో ఉన్న వారందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపా కటాక్షములు మీకు అందరికీ తోడే మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఎవరి ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు. లేదా ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? ఈ అంశం మీద మనము ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుడు అందరి ప్రార్థన వింటాడా? లేదు, దేవుడు కొన్ని ప్రార్థనలే వింటాడా? ఒకవేళ దేవుడు కొన్ని ప్రార్థనలే వింటే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఆ ప్రార్థనకు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోంది? ఆ ప్రార్థనకు
షరతులేంటి, లేదు ఆ ప్రార్థనకు అర్హతలేంటి, లేదు యోగ్యతలేంటి, ఇలాంటివి బైబిల్లో మనకు దేవుడు స్పష్టంగా రాయించాడు. పరిశుద్ధాత్మతో నింపబడేటటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడని, తర్వాత విశ్వాసంతో ప్రార్థించేటటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడని, ఎవరైతే తమ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన వింటాడని, అలాగనే అది కలవరికి తర్వాత చెప్పాను. ఎవరైతే ఇతరులను క్షమించి మైనటువంటి పెదవులతో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు అలా చెప్తున్నాడు వినండి. నిష్కపటమైనటువంటి పెదవులతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. అంటే కపటము లేని పెదవులతో చేసేటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్ కూడా అదే మనకు సెలవిస్తూ ఉంది. యెహోవా న్యాయమును ఆలకించము, నా మొరను అంగీకరించము, నా ప్రార్థనకు చెవియకము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు యొక్క ప్రార్థన కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన కాదు. మరి దావీదు ప్రార్థన ఎటువంటి ప్రార్థన? నిష్కపటమైనటువంటి పెదవుల నుంచి వచ్చినటువంటి ప్రార్థన దావీదు ప్రార్థన. అందుకే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు, దావీదు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, దావీదు ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. దావీదు యొక్క జీవితంలోని ఏది సరైనదో ఏది సరైనది కాదో, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఎప్పుడు దేవుని యొక్క కార్యాలు చేయాలి, ఎప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలని అలాగా ఎదురు చూడాలనేటువంటి సంగతులన్నీ కూడా ప్రార్థన ద్వారా దావీదు తన జీవితంలోనే నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన కూడా కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన కాదు. కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళిన ప్రతిసారి దావీదు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఉత్తరం ఇచ్చాడు. దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు. అలాగే రాత్రి మన ప్రార్థన కూడా దేవుడు వినాలని, దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాలని, మన ప్రార్థన కూడా జవాబు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనము కూడా కపటమైనటువంటి పెదవులతో కాకుండా నిష్కపటమైనటువంటి పెదవులతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. దేవునికి అపవిత్రమైనటువంటి పెదవులు, హేయములు అని సొలొమోను తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యంలో, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యంలో అంటాడు కదా, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే కపటమైనటువంటి పెదవులతో లేకపోతే అపవిత్రమైనటువంటి పెదవులతో చేసినటువంటి వారి ప్రార్థనలు దేవుడు అసహించుకుంటాడంట. హేయం అంటే మనకి ఏదైనా అసహ్యం అనుకుంటే దాని వైపు చూడము, దాని గురించి ఎవరైనా ఒకవేళ మాట్లాడితే ఇష్టపడము, దాని గురించి ఎవరైనా ప్రస్తావిస్తే దాని గురించి అసలు మాట్లాడొద్దని చెప్పి మనం వెంటనే దాని విషయంలోనే చాలా స్పందిస్తాం. మరి అలాంటిది అపవిత్రమైనటువంటి పెదవులు అంటే దేవునికి హేయములు, అంటే అసహ్యములు, అంటే అపవిత్రమైనటువంటి పెదవులతో చేసినటువంటి ప్రార్థన దేవుడు అసహించుకుంటాడంట. దేవుడు వినడు అనట్లేదు, దేవుడు ఆలకించడు అనట్లేదు, దేవునికి హేయములు అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక దేవునికి అసహ్యమైనటువంటి వాటిని మన జీవితాల్లో ఎన్నడూ కూడా దానికి మనము చోటు ఇవ్వకూడదు. అందుకే భక్తిని గురించి రాస్తూ యాకోబు కూడా అంటాడు కదా, తన మొదటి అధ్యాయం 26వ వాక్యం ఏమంటాడంటే, ఎవరైనా నోటి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు
భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమండి? భక్తి చేస్తున్నాను నేను, ప్రార్థన చేస్తున్నాను నేను, దేవుని దగ్గరకి నేను వస్తున్నాను అని చెప్పుకుంటూ ఒకవేళ నోటికు కళ్ళెం పెట్టుకోకుండా, నోటిను అదుపు చేసుకోకుండా, పెదవులను కాచుకోకుండా, లేకపోతే ఆ పెదవులకి ఒక ఒక బౌండరీ అనేది లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు తమ నోటితోటి మాట్లాడుతూ ఒకవేళ నా భక్తి నాకు అక్కడికి వస్తుందిలే, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుందిలే, నా భక్తి నాకు నా జీవితానికి నా కుటుంబానికి మేలు చేస్తుందని అనుకుంటే అది పొరపాటే. అటువంటి వారి భక్తి అంట వ్యర్థము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనము నిష్కపటమైనటువంటి పెదవులతో మనం ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే పవిత్రపరుచుకోవాలి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉందన్న సంగతిని కూడా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఎవరైతే తమ హృదయాన్ని పవిత్రపరుచుకుంటారో, తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, తమ హృదయాన్ని దేవుని యొక్క సన్నిధితో నింపుకుంటారో, దేవుని వాక్యంతో నింపుకుంటారో, వారి నోటి నుంచి నిష్కపటమైనటువంటి ప్రార్థన వస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత ఎక్కువగా హృదయంలో దేవునికి చోటిస్తారో, ఎంత ఎక్కువగా హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటిస్తారో, ఎంత ఎక్కువగా దేవుని గురించి పరితపిస్తారో, దేవుని గురించినటువంటి ఆసక్తిని కలిగి ఉంటారో, హృదయంలో ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి స్మరిస్తారో, దేవుని ప్రేమిస్తారో, దేవుని కొరకు తప్పిస్తారో, వారి నోటిలో నుంచి పవిత్రమైనటువంటి మాటలు వస్తాయి కానీ అపవిత్రమైనటువంటి మాటలు రావు. ఎవరైతే తమ హృదయంలో ఎక్కువగా లోకాన్ని నింపుకుంటారో, లోక సంబంధమైనటువంటి వాటిని నింపుకుంటారో, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో తమ హృదయాన్ని నింపుకుంటారో, వారు పవిత్రమైనటువంటి పెదవులతో దేవునికి ప్రార్థన చేయటము అసంభవం. కాబట్టి రాత్రి నిష్కపటమైనటువంటి పెదవులతో చేసేటటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిష్కపటమైనటువంటి పెదవులతో చేసేటటువంటి వారి ప్రార్థన ఎలా ఉంటుంది? ఏమండి? దావీదు నిష్కపటమైనటువంటి పెదవులతోని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. అసలు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏమండి? అవే పెదవులు కదా, అదే నోరు కదా, అదే మనిషి కదా. మరి కపటం కాదు, నిష్కపటమైనటువంటి పెదవులతో అతను ప్రార్థన చేస్తున్నాడు అనడానికి రుజువులేంటి? నిష్కపటమైనటువంటి పెదవులతో అతను ప్రార్థన చేస్తున్నాడు అనడానికి ఆధారం ఏంటి? ఒక వ్యక్తి నిష్కపటమైనటువంటి పెదవులతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనడానికి రుజువేంటి? ఏమండి? బ్రతికున్నాడంటే ఏంటి ఆధారం? బ్రతికున్నాడంటే ఏంటి ఆధారం? శ్వాస పీల్చాలి, చలించాలి, స్పందించాలి, మాట్లాడాలి, చూడాలి. ఏమండి? లేదు, మామాలోకి వెళ్ళిపోయిన పర్వాలేదు, బ్రతికున్నాడు అనడానికి ఒక రుజువు ఉంటుంది. ఏమండి? సో బ్రతికున్నాడు అనడానికి ఒక ఆధారం ఉందిగా. వీడు బాగా చదువుతున్నాడంటే రుజువు ఉందిగా. ఏంటి? మార్క్స్. థ్యాంక్ యూ. ఏమండి? మార్కులు బట్టి వాడు బాగా చదువుతున్నాడు అంటాం. వీడు మంచివాడని ఎట్లా అంటాం? ఎట్లా అంటాం? మంచి పనులు చేస్తాడు కాబట్టి మంచివాడు అంటాం. అంటే ఒకడు మంచివాడని మనం టెస్టిమనీ ఇస్తున్నామంటే, ఒకడు బాగా చదివేటటువంటి వాడని మనం టెస్టిమనీ ఇస్తున్నామంటే, ఒకడు భక్తి పరుడని మనం టెస్టిమనీ ఇస్తున్నామంటే, ఏమైనా సాక్ష్యం ఇస్తున్నామంటే, దానికి తగినటువంటి రుజువులు అనేవి, హేతువులు అనేవి, సూచనలు అనేవి, ఆధారాలు అనేవి కనిపిస్తాయి. నిష్కపటమైనటువంటి పదవులతో చేసినటువంటి ప్రార్థనలు కూడా ఎట్లాగా మనం ఐడెంటిఫై చేస్తామంటే, కొన్ని మాటలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా శాంతిని కోరేటటువంటి పెదవులతోనే అతను ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేసిన వాడు ప్రార్థన కోరుకుంటుందంటే, అతనిలో ఏమో మనము ఐడెంటిఫై చేస్తామంటే, వాడు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? శాంతిని లేదా సమాధానాన్ని కోరుకుంటాడు. అశాంతిని కోరుకోడు, అసమాధానాన్ని కోరుకోడు.
దానికి బైబిల్లోని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 11:12 వాక్యం. ఒక వాక్య భాగాన్ని ఇక్కడ మనము దానికి కోట్ చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 11:12 వాక్యంలో, తన పొరుగు వాడిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు నిశ్శబ్దంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడంట. ఏమండి, బుద్ధి లేని వాడైతే ఏం చేస్తాడంట? తన పొరుగు వాడిని తృణీకరిస్తాడు. అందులో చాలా అర్థాలు ఉంటాయి. తృణీకరించడం అంటే గాయపరచడం అని, బాధ పెట్టడం అని, అల్లరి చేయటం అనేది, ఏమండి ఆ గొడవలు చేయటం అనేది, ఆ అసంతృప్తిని కలిగించడం అనేది, అశాంతిని కలిగించడం అనేది, అసమాధానం కలిగించడం, ఇవన్నీ కూడా బుద్ధి లేనటువంటి వాడు చేసినటువంటి పనులు. వివేకైనటువంటి వాడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. ఏమండి, ఈ రోజున ఎక్కువ కుటుంబాల్లోని ఎందుకు శాంతి లేకపోవడం గల కారణం మాటలే, నోటి మాటలే. ఏమండి, మన పొరుగువాడంటే మనకు మన బంధువు కానివాడు, లేకపోతే ఇంకోటి. ఏమండి, మన తర్వాత ఉన్నటువంటి ప్రతి ఓడు పొరుగువాడే. అందుకే నిన్ను పొరుగువాడిని ప్రేమించమన్నటువంటి మాటలు ఏముందంటే, నీ తర్వాత ఉన్న ఏ మనుషుడైనా నీకు పొరుగువాడే. నీ భార్య అవనే, నీకు బిడ్డ అవనే, ఇతరుల్ని తృణీకరించి, ఇతరులు విమర్శించి, ఇతరుల్ని గాయపరిచి, ఇతరులనేమో ఇబ్బంది పెట్టేటటువంటి వాడిగా ఉండడు. ఏమండి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మౌనంగా ఉండిపోతాడు, నిశ్శబ్దంగా చాలా సైలెంట్ గా ఉంటాడు. నేను సైలెంట్ గా ఉంటే అక్కడ ఒక సమాధానకరమైన వాతావరణం ఏర్పడుతుందేమో అని చెప్పి వివేకంగా ప్రవర్తిస్తాడు. చాలా సార్లు చూడండి, మాటకి ప్రతి మాట చెప్పడం వల్లనే రేజ్ అవుతూ ఉంది సమస్య. మాటకి మాట చెప్పుకోవడం వల్లనే ఏమైనా గొడవ పెద్ద అవుతూ ఉంది. పగలు, ప్రతీకారాలు, కక్షలు పోయి నువ్వేమో ఆ మాటకి ప్రతి మాట జ్ఞానం ఉందని చెప్పి, ఏమో చదువుకున్నావని చెప్పి, లేదా నీకేదో తెలివితేటలు ఉన్నాయని చెప్పి, ఏమండి నీ వైపు రైట్ ఉన్నప్పుడు కూడా కొంచెం సైలెంట్ గా ఉంటే ఏమన్నా అక్కడ సమస్య అనేది సత్తుమరుగుతుంది. మౌనంగా ఉన్న చోట శాంతిని నెలకొల్పుతామండి. మౌనంగా ఉండేటటువంటి చోట సమాధానకరమైనటువంటి ఒక వాతావరణాన్ని కలిగిస్తాం. ఈ రోజున 100కు 99% ఏమండి ఆ కుటుంబాల్లోని కానీ లేకపోతే ఇంకో దానికి కారణం ఏంటంటే ఈ మౌనంగా ఉండటం అనేది చేతకాక. ఎందుకో రెచ్చిపోతూ ఉంటాం, ఎందుకో నా వైపు తప్పు లేదని చెప్పి, తప్పు లేదు, ఓకే నీ వైపు తప్పు లేదు అయినప్పుడు కూడా నీ మీద ఏమండి అట్లా అంటున్నారు. కొంతసేపు వాళ్ళే తెలుసుకుంటారు నీ వైపు తప్పు లేదని. అరిచి కేకలు పెట్టి నీ మీద ఏదో మాకు చెప్పుకొని తర్వాత కొంతసేపు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు తన తప్పు లేదని చెప్పి వాళ్ళే రియలైజ్ అయ్యి నీ దగ్గర మరలా వచ్చి, అరే ఈ వైపు తప్పు లేకపోయినా సరే ఇన్ని మాట్లాడినప్పుడు కూడా ఈమె ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత మౌనంగా ఉంది, ఏంటి దీనికి రీజన్ అంటే ఈమె నమ్ముకున్నటువంటి దేవుడు. ఈమెలో ఉన్నటువంటి ప్రభువు దానికి కారణం. ఈమెలో ఉన్నటువంటి అతీతమైనటువంటి సిలువలో చూసినటువంటి శక్తి కారణం దానికి. అన్ని రాళ్ళు వేస్తూ ఉంటుంటే, అని పిడుగు తిరుగుతుంటే, అన్ని మాటలు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఎక్కడ ఏమంటే తన పొరుగు వాడిని తృణీకరించేటువంటి వాడు బుద్ధి లేని వాడు, వివేకి అయినటువంటి వాడు మౌనంగా ఉంటాడు. మీరందరూ వివేకులు అనుకుంటున్నాను నేను. వివేకం కలిగినటువంటి ఏ స్త్రీ వివేకము లేనటువంటి మీరందరూ వివేకం కలిగిన వాళ్ళు ఏమో అనుకుంటాను, తెలుస్తూ ఉంటారు. వివేకం లేనటువంటి సుందర స్త్రీ ఏమండి, ఆ సుందరది అనేది వివేకం లేని కూడా అందంగా ఉంటది. వివేకం కలిగిన వారే అందంగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు అనుకో. అసలు ఎక్కువ మంది అందంగా ఉండే వాళ్ళందరూ కూడా వివేకం లేని వారే. మనం అందంగా లేవు కదా.
సరే, అంటే వివేక అయినటువంటి వాడు మౌనంగా ఉంటాడు. ఎక్కువగా మనము రేస్ చేయకుండా, ఏమంటే సమస్యను రద్దు చేయకుండా కొంచెం జ్ఞానంగా కొంచెం తెలివిగా మనం ఉన్నప్పుడు మనము శాంతిని కోరుకునే వారిగా, శాంతిని అక్కడ మనము డెవలప్ చేసేవారిగా, శాంతిని అక్కడ మనము పెంపొందించేటువంటి వారం అవుతాం. కాబట్టి నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థించినటువంటి వారిలో ఏముంటుందంటే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది వారు. కాబట్టి వారు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేస్తారు. రెండవ మాట చెప్తున్నాను, అబద్ధమాడనటువంటి పెదవులు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థించేటువంటి ఏ పెదవులు? శాంతిని కోరుకునేటటువంటి పెదవులు కాదు, శాంతిని కోరుకునేటటువంటి నోరు కాదు. ఇక్కడ అబద్ధం ఆడనటువంటి నోరు, అబద్ధం ఆడనటువంటి పెదవులు. చూడండి వాక్యము, యోబు 27:4 అంటున్నాడు. యోబు అంటున్నాడు 27:4 నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుతలేదు. ఏమండి? యోబు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తన గురించి. ఏమండి? ఇందాక దావీదు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమండి? కపటమైనటువంటి పెదవులతో కాదు, నేను నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేస్తున్నాను. ఏమండి? ఇక్కడ యోబు అంటున్నాడు కదా 27:4 యోబు 27:4 ఏమంటే నిశ్చయముగా, అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగాని, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. యోబు యొక్క పెదవులు ఏమంటే అబద్ధం పలకట్లేదు, అబద్ధం పలకట్లేదు. మరి ఈ రోజున మన ప్రార్థన ఏమండి? నిష్కపటమైనటువంటి పెదవులతో కూడినటువంటి మన ప్రార్థన అయితే, మన పెదవులు ఏమి ఆడకూడదు, మన పెదవులతో అబద్ధం ఆడకూడదు. నేను ఒక రోజు వచ్చింది నా జీవితంలోని ప్రతి రోజు కొన్ని నిజం మాట్లాడతాను. అసలు సవదార్పడిన అబద్ధం వాడండి, అసలు కళ్ళలో కూడా అబద్ధం ఆడండి, అంతా నిజం చెప్తానండి. ఏమండి? ముస్తాఫా సెంటర్ లోనే ఉంటానండి, గాజుబాగ్ లో ఉన్నాను, వస్తానండి అంటానండి. పెద్ద అబద్ధమే కాదు, చిన్న అబద్ధమే. ఏమండి? అక్కడికి నడిచి రావాలి, గాజుబాగ్ అంత దూరం అన్నమాట. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట్లేదు. డ్యూటీకి సెలవు పెడదాం అనుకుంటున్నానండి. చచ్చిపోయాడండి, మా తాత చచ్చిపోయాడండి. మరి రేపు అర్పల పండుగ అండి, రేపు అర్పల పండుగ. అంతా మామూలుగా సెలవులు. మా తాత చచ్చిపోయాడండి. ఎన్నిసార్లు చెప్తావు తాతని, ఎన్నిసార్లు చెప్తావు తాతని, చచ్చిన తాతని ఎన్నిసార్లు చెప్తావు ఆ తాతని. ఏమండి? ఎన్నోసార్లు చంపిస్తాం. స్కూల్లో కూడా అట్లాగే, కాలేజీలో అట్లాగే. ఏమండి? మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఏం చేస్తాం? అర్జెంట్ అయినప్పుడు కూడా అర్జెంట్. నేను నిజం చెప్తే ఇస్తారా సెలవు? ఏమండి? వెళ్ళేది మంచి పనికి, ఎక్కడికి? సువార్తకి వెళ్తున్నాం. సువార్తలో మనము పాల్గొవాలి. అక్కడేమో సెలవు ఇవ్వట్లేదు, ఏం చేయాలి? పవిత్రమైన అబద్ధం, మామ చనిపోయి పవిత్రమైన అబద్ధం. అంటే పవిత్రమైన సువార్తకి వెళ్ళేటటువంటి మనం పవిత్ర. అందుకనే పిఎస్ స్వామి గారు ఒక మాట అంటారు, క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు అంటాడు ఆయన. ఆయన ఏమంటారంటే క్రైస్తవులు అబద్ధం ఆడరు, అబద్ధాలు పాడుతారు అంటారు. ఏమండి? పాటలు అలా కదా మనం పాడుతాం. ఏమండి? నా ప్రాణమే నువ్వు అంటాం. ఏమండి? నువ్వు లేకుండా నేను ఉండలేనంటావు. కొంతమంది ఇంకా వాళ్ళని అయితే మరి మనం అసలు అలాంటి వాళ్ళు ఆ ప్రియుని ఊహించుకుంటారు కొంతమంది. ఇది మరీ విచిత్రమైనటువంటి వ్యవహారం కొంతమంది. ఏమండి? కానీ నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట్లేదు. యోబు పలుకుతున్నాడు ఈ మాటలో, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుట్లేదు. నిజమే, యోబు నోటితో కూడా పాపము చేయకుండా ఉన్నాడు అన్నటువంటి వాక్యాన్ని మనము యోబు గ్రంథంలో చూస్తాం. నోటితో కూడా పాపము చేయలేదు. ఏమండి? నోటితో నేను పాపము చేయలేదు.
ఒక దూషణ మాట మాట్లాడో, లేకపోతే కోపంతో మాట్లాడో, ఆవేశంతో మాట్లాడో, లేకపోతే ఇంకొకటి మాట్లాడో పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, ఎక్కువగా పాపం చేయడానికి ఎక్కువగా మనం ఉపయోగించేది ఏంటంటే ఒకటి కళ్ళు, రెండు నోరు. ఏమండి, ఒకటి కళ్ళు, రెండోది నోరు, మూడోది చెవులు వింటాం ఎక్కువగా. ఏమండి, దొరద చెవులు అన్నమాట, ఎక్కువ వింటాం అలాగన. సో ఇక్కడ యోబు అంటున్నాడు, నోటి మాటతో నేను అతడు పాపము చేయలేదు, అందుకని నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. అంటే దేవుణ్ణి దూషించేటటువంటి ఒక పనికి సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు కూడా తన సత్యమని ద్వారా ఆ విషయంలో కూడా అతడు పాపం చేయకుండా ఉన్నాడు. పాపం అంటే పెద్ద ఏదో కాదు, దేవుణ్ణి నమ్మకపోవటమే పాపం. దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మకపోవటమే పాపం. దేవుణ్ణి విశ్వసించవలసినంత విశ్వసించకపోవటమే పాపం. ఏమండి, కాబట్టి ఈ రాత్రి గమనించండి, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు అని యోబు అంటున్నాడు. అంటే అబద్ధం ఆడేటటువంటి పెదవులు దేవునికి అసహ్యం, ఇందాక మనం చూస్తాం. కాబట్టి అబద్ధం ఆడేటటువంటి పెదవులతో చేసినటువంటి ప్రార్థన నిష్కపటమైనటువంటి ప్రార్థన కాదు, అది కపటమైనటువంటి ప్రార్థన. కాబట్టి కపటముతో కూడినటువంటి ఆ పెదవులతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించండి. నిష్కపటమైనటువంటి పెదవులతో చేసిన ప్రార్థన ఎలా ఉంటుందంటే వారు అబద్ధములు ఆడు, వారు అశాంతిని, ఏమండి, అసమాధానాన్ని కలుగు చేసే వారిగా ఉండరు, అబద్ధం ఆడేటువంటి వారిగా ఉండరు. కాబట్టి మనం ఈ రాత్రి నిష్కపటమైనటువంటి ప్రార్థన మన ప్రార్థన అవ్వాలంటే మనము శాంతిని కోరుకోవాలి, నిజాన్ని కోరుకోవాలి. శాంతిని మనము కోరుకున్నప్పుడు, శాంతిని మన జీవితాల్లోనే మనము నెరవేర్చినప్పుడు, నిజాన్ని మనం మాట్లాడినప్పుడు, నిజాన్ని మనం కోరుకున్నప్పుడు మనం కూడా నిష్కపటమైనటువంటి పదవులతో ప్రార్థన చేసిన అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. ఇక మూడవది చెప్తున్నాను, మూడవది మోసము చేయనటువంటి పెదవులు. నిష్కపటమైనటువంటి పెదవులు అంటే మోసము చేయనటువంటి పెదవులు, మోసము చేయనటువంటి పెదవులు. అదే అక్కడ యోబు 27:4 కింద మాట, పై మాట చదువుకున్నాం కదా, ఇప్పుడు కింద మాట ఏమన్నా, నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు. ఏమండి, యోబు ఎంత ఆస్తిపరుడండి, యోబు ఎంత ధనవంతుడండి, యోబు ఆ దేశంలో అంత భాగ్యవంతుడు గాని, ఐశ్వర్యవంతుడు గాని, ధనవంతుడు గాని, సిరి సంపదలతో నింపబడినటువంటి వాడు కానీ ఎవడూ లేడు. ఎవడైనా ఒక అంత ఐశ్వర్యవంతుడు ఏమంటే కనీసం ఏదో ఒక మోసం చేసి ఉండాలి. ఏమని, వ్యాపారంలోనైనా, లేదు ఉద్యోగంలోనైనా, లేదు చేసేటటువంటి పనుల్లోనే ఏదో ఒకటి చిన్నదైనా మోసం చేస్తేనే తప్ప కానీ అంత ఐశ్వర్యవంతులు కాలేదు. ఈ రోజున కుబేరు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా నిజాయితీగా సంపాదించేవారేనా? ఈ రోజున ఇప్పుడు ఆస్తి పనులు అనుకుంటున్నాం, వాళ్ళందరూ కూడా ఏమండి ఏదో ఒక మోసం, ఏదో ఒక ఏమండి ఎక్కడికక్కడ స్వార్థం అనేది ఎక్కడికక్కడ అవతల మనిషిని ఏమైనా పడగొట్టడమో, లేకపోతే అవతల మనిషిని డామినేట్ చేసే విధంగా ఏదో ఒక రకంగా ఏమండి ఏంటది మోసం అన్నమాట. వ్యాపారస్తులు చేసేదంతా ఏంటి, వ్యాపారం చేసేదంతా ఏంటి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఏముంది, ఏమంటే కల్తీ ఉంది, మోసం ఉంది. ఏమండి మోసం లేదా? మోసం లేకుండా అంత త్వరగా కోట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆయన వస్తాడు, లలిత జ్యువెలర్స్ గుడ్డు హనుమంతరావు వస్తాడు, మా బంగారం ఎటువంటి కల్తీ అసలు ఏమి కలదు, అంటే ఏ కలకుండా అసలు రా మెటీరియల్ ఒక అలంకారంగా మారుతుందంటే ఇంపాసిబుల్ అవ్వదు అసలు. ప్యూర్ గోల్డ్ తోటి ఒక మంచి షేప్ తో కూడినటువంటి ఒక చైన్ గాని, ఒక రింగ్ గాని చేయాలంటే అసాధ్యం అండి. దాంతో ఇంకొక మెటీరియల్ ఏదో ఒకటి కలవాలి, కలిస్తేనే గానీ దానికి ఆ షేపు. మా దాంట్లో ఏమి కాదండి, రాగి కలదండి, అది కలదండి, ఇది కలదండి, ఎటువంటి లోహం కూడా తీసుకుంటాం, ఎటువంటిది దీంట్లో మిక్స్ చేయమని అంటారు. గమనించాలి, మోసం, నా నాలుక మోసము. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాం, రెండింటి యొక్క రేట్ దాని మీద
వేస్తాను. ఏమండి కొన్నిసార్లు ఎవడో మొన్న ఒక షర్ట్ కొంటే 9 షర్ట్లు వారనే, ఒక ప్యాంట్ కొంటే 9 ప్యాంట్లు, ఒకటి కొంటే 9, ఒకటి కొంటే ఆ ఒకటికైతే చెప్పరా ముందంటే 4,000 ఎంతో చెప్పారు మొత్తం మీద. అప్పుడు లెక్కలేసాం 300 రూపాయల షర్ట్, 500 రూపాయల షర్ట్ సరిపోయింది కదా. మన ఏలే గారు చేసిన కంపెనీ దగ్గరికి వెళ్తే 500 రూపాయలకు మన షర్ట్ వస్తుంది, 600 రూపాయలకు బ్రాండ్ వస్తుంది. ఏమండి మరి ఇక్కడే 4,000 నుంచి 5,000 నుంచి 9 షర్ట్లు అంటే వేసినాడు కదా, వేసినాడు లేదా? తక్కువలో కొనుక్కున్నాడు కదా, దాని క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు వ్యాపారం చేసేవాడు తెలుగుడే, మనకు ఫ్రీగా ఉండాలి వ్యాపారం చేస్తున్నాడు. అంతమందిని ఏమొచ్చి ఎంప్లాయీస్ పెట్టి ఏమండి చెప్తాడు, మాటలు చెప్తాడు ఎంత. ఏమండి ఇంకా లేడీస్ అయితే ఇంక మామూలు పోతా కొట్టాడు, ఇలా వేస్తాడు, ఇలా తిప్తాడు, టక 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 ఏమండి అది తిప్తాడు, ఇది తిప్తాడు. అసలు ఈ డిజైన్ మేడం అసలు ఇంకా దిగలేదు మేడం అంటారు. ఈవిడేం తెలివైందనంటే మా పక్కింటి ఆవిడ సంవత్సరం నుంచి కడుతుంది. ఆడంటాడు అయితే ఆవిడ ఎక్కడ కాదు ఎక్కడో ముంబై నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకొని ఉంటుందని చెప్పేసి ఏదో మొత్తం మీద అట్లా ఏదో ఒక రకంగా మోసం చేసి ఏమండి ప్రజల్ని మోసం చేసి ఏదో ఒక రకంగా ఏమండి. కానీ యోగ మోసం చేసి సంపాదించలేదు ఆయన, మోసం చేసి అంత ధనవంతుడు కాలేదు, మోసం చేసి అంత ఐశ్వర్యవంతుడు కాలేదు. ఆయన ఏం చేశాడు? ఎవరు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పట్టుకు వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడు? ఇస్సాకేమో పైన చదివేస్తున్నాడు, ఎందుకంటే చూపు పోయింది, వయసు అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, వృద్ధాప్యం వచ్చింది, చూపు మందగిల్లింది, స్పష్టంగా కనిపించట్లేదు. ఎవడేసావో ఎవడు యాకోబో తెలియట్లేదు అసలు. తెలివైనవాడు కాబట్టి తండ్రి దగ్గరికి రా అన్నాడు, దగ్గరికి రా, ఎందుకంటే వాసన చూస్తుంది అన్నాడు. అందరూ ఒకే సెంటు కొట్టాం కదా, ఆడపిల్లలు కొట్టే సెంటు వేరు, మగపిల్లలు కొట్టే సెంటు వేరు. మగపిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నప్పుడు కూడా అందరి దగ్గర ఒక రకమైన స్మెల్ రాదు, ఒకటి దగ్గర ఒక రకం స్మెల్ వస్తుంది. ఆడికి ఇష్టం ఉండదు సుధీర్గడి సెంట్ అంటే, అయితే ఆడి దగ్గర నుంచి ఒరిజినల్ స్మెల్ వస్తుంది. సంజయ్ కూడా పడుతూ ఉంటాడు, ఆడు రాగానే ఆడి స్మెల్, ఇది సంజయ్ కూడా వాడి స్మెల్. అట్లా ఇస్సాకు ఈ కుమారులు యాసావు యాకోబులు ఎట్లాగంటే ఇస్సాకు ఏమొచ్చి కొంచెం శరీరం అంతా కూడా కొంచెం రోమాలతో ఉంటది. అదేదో వాసన అయితే గొర్రె వాసన, లేకపోతే ఇంకొక వాసన వస్తుంది, జంతు వాసన లాంటి వాసన వస్తుంది. ఎక్కువ రోమం ఉన్నటువంటి దానికి ఏమవుతుంది? యాకోబు ఏమో యాకోబు దగ్గర. అయితే యాకోబు ఏం చేశాడు? రెబెకా చెప్పినటువంటి ఈ తెలివితేటలన్నీ ఉపయోగించి మొత్తం తడివి చూస్తాడు. తడివి చూస్తే ఎట్లా ఉన్నాడు? తడివి చూస్తే యాసావులో ఉన్నాడు. యాసావు అంటే ఆయనే స్వరమేమో యాకోబు. అప్పుడు నేను యాకోబు అన్నాడా? ఆయన తండ్రిని మోసం చేసి ఏమంటే అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. ఆ ఆశీర్వాదం ఏమైనా అతనికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందని అంటే సప్త సముద్రాలు దాటి అంత దూరం పంపించినాడు. ఆశీర్వాదం పట్టుకుని ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఈయనేంటి పారిపోతున్నాడు? తండ్రి ఆశీర్వదించేశాడు, కానీ పరమ తండ్రి ఇంకా ఆశీర్వదించలేదు. దేవుని స్తోత్రం. చాలా మంది శరీర సంబంధమైన తండ్రుల దగ్గర నుంచి ప్రేమ పొందుకుంటారు, వారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు. కానీ ఆ ఆశీర్వాదం ఒకవేళ లేకపోయినా పరమ తండ్రి ఆశీర్వాదం ప్రేమ ఉంటే అంతకు మించినటువంటి ప్రేమ ఆశీర్వాదం. చివరికి ఒక రోజు వచ్చింది, ఒప్పుకున్నాడా? నీ పేరేంటనంటే అప్పుడు చెప్పాడు, ఎస్ నేను మోసగాడిని, నేను యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు ఇప్పుడు కరెక్ట్ గా ఆ రోజున నీ తండ్రి దగ్గర ఏమని యాస్తావు అని అంటే ఎస్ యాస్తావు అన్నావు. ఇప్పుడు నేను అడిగినప్పుడు ఏం చెప్పావు? కరెక్ట్ గా చెప్పావు, యాకోబు మోసగాడి. అయితే నువ్వు నిజం ఒప్పుకున్నా కనుక నీ హృదయాన్ని, నీ నాలుగు, నీ పెదవులని నువ్వు ఇప్పుడు పవిత్రపరుచుకున్నా గనుక రేపన్న రోజు నేను దేవుడు అని
నేను యాకోబు దేవుడిని పిలువబడటానికి నేను నిన్ను ఆశ్రయిస్తాను. దేవస్థానం. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని ఎక్కువగా మన బైబిల్లో చూస్తాం. కాబట్టి యోబు అంటున్నాడు, నా నాలుక మోసము అదంతా సంపాదించాడు, కానీ మోసం చేయకుండా సంపాదించాడు. సాధ్యమవుతుందా మోసం చేయకుండా సంపాదించడం అంటే? ఏమండి, యోబుకి అయ్యింది. దేవుని స్తోత్రం. కాబట్టి మోసం చేయకుండా, ఏమండి, మోసం చేయకుండా ధనవంతులు అవ్వటము సాధ్యమే. మోసం చేయకుండా ఐశ్వర్యవంతులు అవ్వటం, మోసం చేయకుండా ధనవంతులు అవ్వటం సాధ్యమే. కాబట్టి యోబు ఏమంటే, నా నాలుకతో మోసము ఉచ్చరించాడు. కాబట్టి కపటమైనటువంటి పెదవులతో ప్రార్థించడం అని అంటే నాలుకతో మోసము చేయకుండా ఉండటం, లేదు పెదవులతో మోసం చేయకుండా ఉండటం. ఏమండి, మోసము చేయనటువంటి పెదవులు నిష్కపటమైనటువంటి పెదవులు. మోసమును ఏమండి పలికేటటువంటి పెదవులు కపటమైనటువంటి పెదవులు. కాబట్టి ఈ రాత్రి మోసము చేయనటువంటి పెదవులతో దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకొక జ్ఞాపకం చేస్తాను, ఎవరు నిష్కపటమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి వారంటే న్యాయము చేస్తూ, ఏంటంట, తమ పెదవులలో న్యాయమును కోరుకుంటూ, తమ పెదవులు న్యాయమును ఏమండి పలుకుతూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నిష్కపటమైనటువంటి ప్రార్థన. కీర్తనలు 37:30, కీర్తనలు 37:30, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి నాలుక న్యాయమును ప్రకటించను. ఎవరి నాలుక న్యాయమును ప్రకటిస్తుంది? ఎవరి నాలుక న్యాయమును ఏమండి జరిగిస్తుంది? ఎవరి నాలుక న్యాయమును గురించి మాట్లాడుతుందంటే నీతిమంతులు యొక్క నోరు. ఎవరు నీతిమంతులు? వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళ? ఎవరు నీతిమంతులు? ఏమండి వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నవారా? ఎవరు నీతిమంతులు? దశభాగం ఇచ్చినటువంటి వారా? ఎవరు నీతిమంతులు? తప్పుడుకొని సువార్త ఊరూరు వెళ్ళి ప్రకటించేవారా? ఎవరు నీతిమంతులు? ఏమండి ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి తమ జీవితాల్లోని తమ పెదవులు న్యాయమును పలుకుతుందో, ఎవరి పెదవులైతే న్యాయమును ప్రకటిస్తూ ఉందో, ఎవరి పెదవులైతే న్యాయము జరగాలని కోరుకుంటాడో వాడు నీతిమంతుడు. ఏమండి అన్యాయం చేస్తూ సువార్త ప్రకటిస్తే ప్రయోజనం ఉందా? అన్యాయం చేస్తూ ఏమండి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? ఆయన కనికరమును న్యాయమును కోరుకున్న దేవుడు. దేవుని స్తోత్రం. మీరు సోపులు ఇస్తున్నారు, జీలకర్రలు ఇస్తున్నారు, పుదీనాలు ఇస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చి మీరు కనికరమును న్యాయమును ప్రేమించట్లేదు, మీరు కోరుకోవట్లేదు అని చెప్పి దేవుడు ఆనాటి భక్తి చేస్తున్నటువంటి వారి గురించి ప్రభు మాట్లాడేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఈ రాత్రి గమనించండి, ఎవరు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేసినటువంటి వారంటే న్యాయమును ఎవరైతే తమ నోటితో తమ పెదవులతో ప్రకటిస్తారో వారు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేసేటువంటి వారు. అన్యాయంగా మాట్లాడుతున్నావా? ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఇంట్లో ఏదైనా ఒక విషయం జరిగింది, ఏదో సమర్థించడానికో అవతల యొక్క వ్యక్తిని ఏదో ఏమండి కప్పిపుచ్చడానికో, లేకపోతే ఆ మనిషిని ఏదో కవర్ చేయడానికో, లేకపోతే ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని సమర్థించి ఆ మనిషి యొక్క మన్నలు పొందుకోవడానికో, లేకపోతే వాడిని ఏదో మొత్తం మీద మనం వశపరుచుకోవడానికో అన్యాయంగా మాట్లాడతావా? కాదు. నీతిమంతుడైతే న్యాయమును ఏం చేస్తాడు? న్యాయమే మాట్లాడతాడు. అమ్మాయి నువ్వు చేస్తున్నది తప్పు, అమ్మాయి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదబ్బాయి, ఇలా చేయకూడదు అని న్యాయంగా మాట్లాడతాడు. నీతిమంతుడు న్యాయంగా ప్రకటిస్తాడు. ఏమండి నా భార్య కదని చెప్పి కవర్ చేసుకోడు, లేకపోతే నా పిల్లలే కదని చెప్పి వెనకేసుకొని రాడు. నీతిమంతుడు తమ పిల్లలైనా, తమ సొంత భార్య అయినా, తమ ఇంటి వారైనా వారి విషయంలోనే న్యాయంగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. న్యాయంగానే ఉంటాడు, న్యాయంగానే ఉంటాడు. దావీదు అలాగనే వ్యవహరించాడు. కాబట్టి
నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఎవరైతే న్యాయమును తమ నోటి ద్వారా ప్రకటిస్తారో, న్యాయమును ఎవరైతే తమ పెదవుల నుంచి పలుకుతారో, వారు నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థించేటటువంటి వారు. శాంతిని కోరుకుంటారు వారు. మొదటిది ఏమండి, వారు శాంతిని కోరుకుంటారు. రెండోది ఏమండి, రెండోది అబద్ధం ఆడరు, నిజం మాట్లాడతారు. మూడోది మోసం చేయరు వాళ్ళు. నాలుగోది న్యాయంగా ఉంటారు, న్యాయమును ప్రకటిస్తారు, న్యాయంగా మాట్లాడతారు. ఇంకా ఐదవది శాపం పలకరు. ఏం పలకరు? శాపము పలకరు. ఏం పలకరు? శాపం పలకరు. న్యాయంగా ఉంటారు కానీ శపించరు. న్యాయంగానే మాట్లాడతారు కానీ శపించరు. చూడండి, వాక్యం ఏం చెప్తుందో మనకి. 10 కీర్తనలు 17, కీర్తనలు 10వ కీర్తన 7. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో నిండి ఉన్నది. చూడండి, కొంతమంది నోరు, వారి పెదవులు శాపముతో నిండిపోతాయి. శాపం వారి నోటి నుంచి, వారి పెదవుల నుంచి ఎప్పుడు కూడా శాపమే వస్తుంది, శాపవచనం వస్తుంది. ఏమండి, నోటి మాటకి ఏముంది? జీవం ఉంది. ఏమండి, దేనికోసం జీవం మరణం దేనికోసం అన్నాడు? నాలుగు కోసం. ఏమండి, శాపము ఏమండి, శాపము ఆశీర్వాదం కూడా. అందుకే ప్రభు మొట్టమొదటిగా మానవులు చేసి ఏ వచ్చిన పలికాడైనా ప్రభు తన పెదవులతో మీరు ఫలించారంట. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి చేతులెత్తి మీరు ఆశీర్వదించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం వచనమే రావాలి మీ నోట. శాపం వచనము రక్షించబడినటువంటి మన నోట విశ్వాసంతో మనము దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మన నోట శాపవచనం రాకూడదు, శుభవచనం రావాలి. ఎంతటి పాపి అయినా సరే దేవుడు ఒక రోజు వాడిని మారుస్తాడు. ఎంతటి తిరిగిపోతైనా దేవుడు ఒక రోజు వాడిని మరలా దారిలోకి తీసుకుంటాడు. ఎంతటి చెడిపోయినటువంటి వాడినైనా సరే దేవుడు ఒక రోజు తప్పకుండా తన వైపు తిరుపుకుంటాడు. దేవునికి దూరం అయిపోయారని చెప్పి, దేవుణ్ణి ప్రేమించట్లేదని చెప్పి, దేవునికి ఏదో సున్నం కొట్లేస్తున్నారని చెప్పి, దేవునికి ఏదో కొంచెం అగౌరవాన్ని, అవమానాన్ని, అపకీర్తిని కలిగిస్తుందని చెప్పి వాళ్ళని మనము శపించడం కాదు, కానీ వాళ్ళతోటి మనము శాంతంగా మాట్లాడి న్యాయంగా మాట్లాడుతూ వారిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చేటటువంటి ప్రక్రియలోని మనము శుభం పలకాలి. దేవుని స్తోత్రం. మీ పిల్లల గురించి మీరు శాపవచనం పలకండి. వాడు చెడ్డోడైన ఆ అమ్మాయి చెడ్డదే కానీ దేవుడు ఒక రోజు మారుస్తాడు నా బిడ్డని. దేవుడు ఒక రోజు వాడుకుంటాడు. దేవుడు ఒక రోజు ఘనంగా నా బిడ్డని ఉన్నతమైనటువంటి స్థితి తీసుకుని వస్తాడు. మీ బిడ్డల్ని మీరు శపించకండి, వారిని ఆశీర్వదించండి. మీరు ఎవరినైనా సరే శపించకండి, వారిని దీవించండి. మీరు దీవిస్తే దేవుడు ఒకవేళ వారు మిమ్మల్ని శపించాలనుకుంటే మీ విషయంలో దేవుడు కలుగు చేస్తారు. మీరు దీవించేవారు మీరు శపించబడాలని కోరుకుంటున్నారనుకో, మీరు ఎవరినైతే దీవిస్తున్నారో వారు మీకు కీడు చేయాలని తలపెట్టినా మీరు దీవిస్తే ఏం చేస్తున్నారంటే వారి నెత్తి మీద ఏమంటే గొప్పటి పెట్టేవారు. ఏమంటే వారి నెత్తి మీద నిప్పులు పోస్తున్నట్లుగా అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి రాత్రి గమనించండి, నిష్కపటమైనటువంటి పెదవులతో చేసే వారి ప్రార్థనలో ఆ సైన్లు ఏమంటే ఉంటాయంటే వారు మౌనంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, తొందరపడిపోరు, కంగారు పడిపోయారు, మాటకి మాట చెప్పి గొడవలు చేయరు, అల్లర్లు ఉంటే సమస్యలు పెద్దగా చేయరు. రెండోది వారు అబద్ధం పడతారు. మూడోది వారు మోసం చేయరు. నాలుగోది న్యాయంగా ఉంటారు. ఐదోది శాపం పలకరు, ఆశీర్వాదం కోసం పలకరు. మీరు చేసినటువంటి ప్రార్థనలోని ఇవి ఉన్నాయా? ఇవి ఉంటే మీరు నిష్కపటమైనటువంటి పెద్దవులతో ప్రార్థన చేసుకున్నారని మీకు
ఇది ఒక ఋషువు. ప్రేమ స్తోత్రం. ఎస్, నేను కపటమైనటువంటి పెదవులతో ప్రార్థించి నిష్కపటమైనటువంటి పెదవులతో ప్రార్థన చేసుకున్నాడు నీకు అనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రార్థన చేసి అలా లెగ్గానే నీకు ఎట్లా ఉంటదంటే ఒక గొప్ప బలం, ఏమండి 1000 ఏనుగులు బలం వచ్చినట్లుగా, ఏమీ లేకపోయినా సరే అన్ని ఉన్నట్లుగా నీకు ఎంతో ఆ దినం గడపాలని నీకు అనిపిస్తుంది. నీలో నూతనమైనటువంటి ఉద్యమం, నూతనమైనటువంటి ఉత్సాహం, నూతనమైనటువంటి ఆనందం కలుగుతుంది. లేదు మోసం ఉంచుకొని, కపటం ఉంచుకొని, అన్యాయం ఉంచుకొని, అబద్ధం ఉంచుకొని, ఏమండి ఆ కళ్ళు కప్పి మనుషులని ఏమండి మాయ చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధం ఆడుతూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ, ఏమండి ఎలాగూ ఒకవేళ శపిస్తూ అవతల మనిషిని కీడును కోరుకుంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోబు ప్రార్థన నోటి మాటతో కూడా ప్రార్థించాడు. దావీదు అంటున్నాడు, కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. యోబు అంటున్నాడు, నువ్వు భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నోటికి నువ్వు కళ్ళకి పెట్టుకోకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు, ఆ భక్తి నీకు వ్యర్థమే అని అంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో ఏమండి శాపవచనంతో నిండిపోయారు, వంచనతో నిండిపోయారు. ఇంకో మాట చెప్పాడు, వంచనతో నిండిపోయింది కొంతమంది పెదవులు, కొంతమంది నోరు. వంచన అంటే అవతల మనిషిని అణగదొక్కాలి, అవతల మనిషిని పడగొట్టాలి. ఒక వంచనతో కూడినటువంటి పెదవులవి. సో ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలోచించాడు. మరి ఎవరు ప్రార్థన పెట్టాడు? నిష్కపటమైనటువంటి పెదవులతో చేసే ప్రార్థన వెంటాడు. నిష్కపటమైనటువంటి పెదవులతో చేసే ప్రార్థన అంటే ఏంటి? ఏంటి మౌనంగా ఉండటం, అంటే శాంతిగా ఉండటం, నిజం మాట్లాడటం, న్యాయంగా ఉండటం, ఏమండి మోసం చేయకుండా ఉండటం, శపించకుండా ఉండటం, వంచన చేయకుండా ఉండటం. ఇవన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు వారి ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు.